న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం. ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వచ్చెను. ఒక సమాజం లేదా ఒక వ్యక్తి దేవుని నియమాలను పక్కన పెట్టి తమ సొంత ఇష్టాల ప్రకారం జీవించడం ప్రారంభించినప్పుడు ఎలాంటి అరాచకం ఎదురవుతుందో చెప్పడానికి ఈ వచనం ఒక అద్భుతమైన ఉదాహరణ. తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వచ్చెను అనే భయంకరమైన ధోరణి వెనుక ఉన్న అసలైన నైజాన్ని 3 ముక్కల్లో ఇలా అర్థం చేసుకోవచ్చు. 1. సంపూర్ణ స్వేచ్ఛ అనుకుంటూ స్వార్థంలో మునిగిపోవడం. మనుషులు ఎప్పుడైనా సరే తమను తాము ప్రశ్నించేవాడు లేదా తమ నడిపించే ఒక రాజు దేవుని అధికారం లేనప్పుడు ఆ స్థానంలో తమ సొంత అహంకారాన్ని కూర్చోబెడతాడు. నాటి కాలంలో మీకా అనే వ్యక్తి దేవుని ఆజ్ఞలకు విరుద్ధంగా తన ఇంట్లోనే ఒక విగ్రహాన్ని, పూజా మందిరాన్ని పెట్టేసుకున్నాడు. ఆ లేవీయుడు దేవుని నిబంధనలు మరిచి ఏది ఎక్కువ లాభదాయకమో ఆ ఉద్యోగంలో చేరిపోయాడు. ఇద్దరికీ తాము చేసేది తప్పు అనిపించలేదు, ఎందుకంటే అది వారి దృష్టికి యుక్తంగా అంటే సరిగ్గా అనిపించింది. 2వ విషయం, దేవుని వాక్యాన్ని తమకు నచ్చినట్టుగా మార్చుకోవడం. ప్రతివాడు తన ఇష్టానుసారంగా చేయడం అంటే దేవుణ్ణి పూర్తిగా నమ్మకపోవడం కాదు, దేవుని నమ్ముతూనే ఆయన వాక్యాన్ని తమ సొంత లాభాల కోసం వాడుకోవడం. మీకా దేవుని పేరిట విగ్రహాన్ని చేసుకున్నాడు, లేవీయుడు దేవుని పేరిట యాజకత్వాన్ని అమ్ముకున్నాడు. ఇద్దరూ దేవుని పేరు వాడుకున్నారు, కానీ దేవుని చిత్తాన్ని మాత్రం పూర్తిగా విస్మరించారు. 3వ విషయం, ప్రమాదకరమైన ముగింపు. న్యాయాధిపతుల గ్రంథం మొత్తం గమనిస్తే ఎప్పుడైతే ప్రజలు తమ దృష్టికి యుక్తమైనట్లుగా ప్రవర్తించారో అప్పుడల్లా వారు శత్రువుల చేతిలో ఓడిపోవడం, బానిసలుగా మారిపోవడం, తీవ్రమైన కరువును అనుభవించడం జరిగింది. పరిస్థితులు, కాలాలు మారినా మానవ నైజం మారలేదు అనడానికి ఈ వచనమే అతిపెద్ద ఆధారం. దేవుని వాక్యం అనే సంకెళ్ళు లేని నైతికత ఎప్పటికైనా సమాజాన్ని వినాశనం వైపుకే నడిపిస్తూ ఉంది. ప్రార్థన. తండ్రి, నాటి ఇశ్రాయేల్ వలె మా సొంత ఇష్టాల ప్రకారం మా దృష్టికి ఏది యుక్తంగా అనిపిస్తే అది చేస్తూ మా అహంకారంతో జీవించకుండా మమ్మల్ని కాపాడండి. ప్రభువా, మీ వాక్యాన్ని మా సొంత లాభాల కోసం వాడుకునే స్వార్థ బుద్ధిని మా నుండి తీసివేయండి. మీ వాక్యమనే వెలుగులో ప్రతిరోజు మా నైతికతను, భక్తిని సరిచేసుకుంటూ మీ నమ్మకమైన బిడ్డలుగా జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.